వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ భయం అయితే పెరిగిపోతుంది. ఎందుకంటే తప్పనిసరిగా ఒకసారి జైలు ముఖం చూడాల్సి వస్తుందేమో అన్నటువంటి భయం. గతంలో న్యాయ వ్యవస్థ ద్వారా సీరియస్ ఎఫర్ట్లు పెట్టగలిగినటువంటి తెలుగుదేశం తరహా శక్తి తమ పార్టీకి లేకపోవడం కూడా మరొక మైనస్ అవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే అంతకుముందు అరెస్ట్ చేస్తే రిమాండ్ కూడా విధించకుండా వదిలేసేవాళ్ళు, మ్యాజిస్ట్రేట్ల దగ్గర లేవనించి వెనక్కి పంపించేవాళ్ళు 41A నోటీసులు అన్నటువంటి కోణాలు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అరెస్టు, రిమాండు, జైలు పాలవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది సరైనటువంటి లాయర్లను పెట్టుకోలేకపోవడం వలన, ఒక టీం పవర్ఫుల్గా సెట్ చేయకపోవడం వల్ల ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడు వల్లభనేని వంశీ రెడ్ డైరీలో సెకండ్ పేరు అవుతుంది. ఫస్ట్ పేరు జోగి రమేష్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అరెస్ట్ అయిపోయారు. తర్వాత ఆయన అరెస్ట్కి రంగం సిద్ధమైపోయింది. హైకోర్టులో దానికి తగ్గటువంటి కసరత్తు, అంటే ఎవరైనా దెబ్బ కొట్టాలన్నప్పుడు లీగల్గా దెబ్బ కొట్టేటటువంటి టెక్నిక్ పర్ఫెక్ట్గా తెలుసు, అందులో అమలు చేశారు. ఇప్పుడు వంశీ వ్యవహారం సీరియస్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వంశీ ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని వ్యతిరేకించింది ప్రభుత్వం. ఆయన అంతకుముందు ఈ దాడులకు పాల్పడ్డారు అన్నటువంటిది ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయని వాదిస్తోంది. కాబట్టి ఇప్పుడు వంశీకి బెయిల్ వస్తుందా లేదా అన్నటువంటి దాని మీద భవిష్యత్తు ఆధారపడింది. వంశీతో పాటుగా ఇప్పుడు ఇంకా మిగతా నాయకులు జైలుకు వెళ్ళడానికి సిద్ధపడాల్సి ఉంది.